తగలాలి. ఒక్కొక్క మాట విసిరేస్తా ఉంటే అది ఎక్కడ తప్పిపోతేమో, ఎక్కడ నేను వినకుండా పక్కకు చూస్తానేమో, ఎక్కడ దేవుడి వాక్యం మిస్ అయితేనేమో. దేవుడి వాక్యం జీవం కలదట. ఇప్పుడు చదివాం మనం కదా, విన్నాం, ఇందాక సేవకులు చెప్పారు. ప్రాణాత్మలను కూడా విభజించు మట్టుకు దూరుతుందట. 2 అంచుల ఖడ్గం అంట. ఇటెల్నా కట్ అయిపోతే, వెనక్కి వచ్చినా కట్ అయిపోద్ది. అంటే ఇక దేవుని వాక్యానికి ఎదురుగా వెళ్ళలేం నీవు నేను కూడా. దేవుని మందిరంలోకి వచ్చాక కూడా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోకపోతే కట్ అయిపోతాం, తెగిపోతాం. దేవుని వాక్యం దగ్గర దేవుడు తిప్పేస్తాడు, దొరగాలు తిప్పేస్తాడు. ఆ భయం, ఆ జాగ్రత్త ఉండాలి. రోడ్డు మీదకి వెళ్ళాక తగిలితే తగిలిదేలని ప్రాణ భయం లేకుండా నిలబడితే ఏమవుతుంది? వస్తాం ఖచ్చితంగా కదా. కానీ జాగ్రత్త పడితే ఎక్కడికక్కడ తప్పించుకుంటాం. పోనీ వచ్చి స్పీడ్గా తగిలినా కానీ కొంచెం పక్కగా తప్పుకున్నా చిన్న చిన్న దెబ్బలతోనైనా బయటపడతాం. జాగ్రత్త అనేది ఉంటే బాగుపడతాం, ఇబ్బందులకు దూరం అవుతాం. నిజంగా ఈనాడు దేవుని మందిరంలోకి వచ్చాక ఆ జాగ్రత్త అనేటువంటి చాలా ప్రాముఖ్యం మన ప్రవర్తనను చూసుకునే విషయంలో. వాక్యం నీతో మాట్లాడుతుంటే పక్కన ఎవరాలు, పక్కన వైపు చూడటాలు. ఎక్కడో మరి నా జాగ్రత్త. ఎవరు లేస్తే చాలు అటు తిప్పుతాం అంటారు, ఎవరు నుడికొస్తే చాలు తిప్పుతాం. ఇందాక ఒక 4 వచ్చారు, వాళ్ళ కోసం ముందుకు జరగండి అని అనుకున్నప్పుడు వెనక్కి చూడకుండా అలాగే చూస్తూ ముందుకు జరగవచ్చు. అదే నీ ముందు ఒక సీరియల్ ఉంటే అమ్మాయి రా అని ఎవరిని పిలిచినా కానీ అది వస్తున్నారు. ఇలాగే పక్కన మనుషులు తల కూడా తిప్పం. ఎందుకని? ఎంతో శ్రద్ధ ఉన్నది, జాగ్రత్తతో చూస్తున్నావు. ఆ సీన్ పోతేమో, ఆ సీరియల్ మిస్ అయితేనేమో, అక్కడ జరిగేది వినకుండా ఉంటానేమో, కూర్చో బాగు అని నడుస్తాం కదా. అరిసేవా ఎప్పుడైనా? ఏ విశ్వాసాన్ని నీ దగ్గరకు వచ్చాక ఇట్లా చిన్న పదం బుద్ధున్నా నీకు, దేవుని మందిరంలో ఉన్నాం మనం. సరే ఎలాంటి పదాలు అడగకపోయినా కానీ చర్చిలో ఉన్నాను నేను, వాక్యం వింటున్నా, తర్వాత మాట్లాడదాం అని ఎవరికైనా చెప్పారా? చెప్పినోడు ఒక్క చెయ్యొద్దండి. ఇలాంటి మాటలు ఎప్పుడైనా ఎవరితోనైనా మీ పక్కన ఉన్నోళ్ళు వచ్చి మిమ్మల్ని పిలిచినప్పుడు, నన్నైతే ఒకడు అన్నాడు, ఒకడు అనకూడదు లేదు, నా ఫ్రెండే అన్నాడు. నేను కొంచెం నా బుద్ధి కొద్దిగా మందగించి తక్కువ అయ్యి దబక్కున ఒకసారి వాక్యం జరుగుతుంటే ఒకసారి బయటకు పోయేదారా ఆయన నా చెవులు నన్ను పిలిచి తొక్కలో బయటికి వాక్యం వినపట్లే, అర్థం కావట్లే, అవసరం ఇప్పుడు బయటకు పోవటం అని నన్ను అన్నాడు. నిజంగా ఆ సీరియస్నెస్ అనేది నీకు ఉన్నదా? దేవుని వాక్యం పట్ల, దేవుని సన్నిధి పట్ల. పిల్లలు ఏడిపిస్తారు, ఎక్కడికక్కడ గద్దిస్తే ఆగిపోతాడు. అదో ఏడిపిస్తానే ఉన్నాడు, కొంచెం గద్దించండి ఆగిపోతాడు చిన్నగా. వినాలి. ఇక ఆలస్యం చేయకుండా ఈ 2 వచనాలు చదివి త్వరగా నేను ముందుకు వెళ్తాను. చదువుదాం. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే బుద్ధి లేకోకుండా అర్పించే వాళ్ళు ఉంటారు. ఎవరో తెలుసా? బహుశా నువ్వు నేనేమో. దేవునికి ఇస్తున్నాం కానీ ఉన్నదా బుద్ధి? ఉన్నదా దేవుని భయము, దేవుని భక్తి? ఇక్కడ ఏమనున్నదంటే ఆయనకి ఎన్నో కానుకలు అర్పించడం కంటే ఇక్కడ ఏమన్నది స్పష్టంగా సమీపించి, ఏంటంటే ఆలకించడం అంటే వినడం, దగ్గరకు వచ్చి. సమీపించండి ఏంటి? ఆ మూలము చూడ కాదు. అమ్మగారు చేస్తా ఉన్నారమ్మా ముందుకు రండి, వెనుకున్న వారికి వచ్చేవారికి అవకాశం ఏంటి అని. ఇక్కడ ఎవరు కూర్చుంటారు? నేను వచ్చి కూర్చోనా పోని, అయ్యగారు అమ్మగారు కూర్చోబెడదామా? సరే మీ ముందుకు వస్తే పైకి చూడాలని ఇబ్బంది, అంతేనా? పైకి చూడటం అంటే ఏంటి? ఎదురు చూడటం, అంతేనా? ఎదురు చూడటం. విన్నారా ఎప్పుడైనా ఈ పదాన్ని? ఎదురు చూడటం. ఎదురు చూసారా మీ జీవితాల్లో? ఈరోజు ఎదురు చూడటం గురించి మనం మాట్లాడుకుందాం. ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తూనే ఉన్నాం బాబు, ఎప్పుడు ఆపుతాము? ఎదురు చూస్తూనే ఉన్నాం బాబు, ఎప్పుడు అయ్యగారు రొట్టెత్తారు, ఎప్పుడు ఇంటి దగ్గర కూర తినాలో, ఎప్పుడు ఆమెనంటారు. ఎదురు చూస్తూనే ఉన్నాం బాబు. మీరు మాత్రమే కాదు మా ఈరోజు అంటే కొంత ఆలస్యమని ప్రారంభించడం, 10 గంటలకు లేదా 11 మధ్యలో
అప్పటి నుంచి ప్రారంభించిన కాబట్టి ఎదురు చూస్తానే ఉన్నాం, మీరు వస్తారని ఎదురు చూస్తున్నాం. ఎదురు చూసారా ఎప్పుడైనా దేవుని మందిరానికి తొందరగా వెళ్ళాలని? ఎదురు చూసారా? ఎదరే చూస్తున్నారా? వెనక చూడట్లేదా? వెనకే చూస్తున్నాం. ఇంకా అక్క పోలేదుగా, ఇంకా అక్క నైటీ మీదే జడ వేసుకొని అట్నే ఉన్నది. ఇంకా ఏం పోవచ్చులే, స్నానం చేసుకొని అంటే పొయ్యి మంట చేసుకొని నీళ్లు తోడుకొని ఒక అర్ధగంట పట్టింది పోవచ్చులే. ఇవన్నీ మీ మనసులోకి వచ్చే ప్రతి ఆదివారం. మా ఇంటి పక్కన ఇంకా అట్లే ఉన్నది, నిక్కర్ మీదే ఉన్నాడు, షార్ట్ మీదే ఉన్నాడు మావాడు. వినాలి, తలెత్తాలి, ఎదురు చూడండి అయిపోయేంత వరకు. ఎప్పుడు ఆపేస్తాడా అని పోనీ, అర్థమవుతుందా? ఆపేస్తాడు త్వరగానే. ఎదురు చూడడం అనేది ఒక మనిషికి బ్రతికున్నాడు అని అనడానికి సూచన. ఏమంటారు మీరు? ఏమంటారు? ఎదురు చూడడం అనేది ఒక మనిషి బతుకున్నాడు అనడానికి ఒక సూచన, ఒక అర్థం. ఏమంటారు? అవునా? ఏదో వాక్యం వైపు ఎదురు చూడకపోయినంత మాత్రం మేము చచ్చినట్ట అని అనమాకండి. అలాంటి మాటలు అలా అనుకోకండి, అలా అపార్థం చేసుకోకండి. ఎదురు చూడడం అనేది క్రైస్తవుల జీవితంలో కూడా ఒక మంచి లక్షణం. దేనికోసం ఎదురు చూడాలి? ఒక్క వచనాన్ని చదివి ముందుకు వెళదాం. ఇక్కడ ఏమన్నదంటే, సమీపించి ఆలకించుడు శ్రేష్టమట. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయకుము. నీ నోటిని మమ్మల్ని మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నోళ్ళు కూడా అనాలోచనగా నోర్లు విప్పకండి. వాక్యం చెప్తున్నప్పుడు అమ్మాయి ఏవేవో వ్యవహారాలు, ఉపయోగం లేని మాటలు మాట్లాడుతున్నారా? మాట్లాడలేదా? ఎప్పుడు వాక్యం చెప్తున్నా కూడా వణుకుండాలి. మొన్న నాకు గుర్తొచ్చింది చెప్పడం, పోయిన ఆదివారం చెప్పడం మర్చిపోయా. ఒక క్రైస్తవుని జీవితం ఎలా ఉండాలంటే, క్రైస్తవుని జీవితం అనే పదం వాడే కంటే నా జీవితం ఎలా ఉండాలంటే, వాక్యం చెప్తున్నప్పుడు లేదా మందిరంలో ఆయన ఆరాధిస్తున్నప్పుడు, ఆయన ధ్యానం చేసుకునేటప్పుడు నిన్ను పిలవాలంటే వాడికి భయం పుట్టాలి. నీ పక్కనోడికి, నీ పక్కనున్న స్త్రీకి, నీ పక్కనున్న నీ సహోదరికి, అమ్మ ప్రేమ గారు అని పిలవగానే ఏంటండి అని సీరియస్ అవ్వాలి. అంటే ఒకరినొకరు ద్వేషించుకోమని కాదు, పిలిస్తే ఎక్కడ ఏమంటారో, వాళ్ళని గెలిపితే, వాళ్ళని డిస్టర్బ్ చేస్తే ఎక్కడ నా మీద కోపడతారో అనే భయం ఉండాలి నీ పక్కన ఎదుర్కొంటే, నీవు నేనంటే. అలా జాగ్రత్త కలిగి మనం ఉండాలి. అయితే ఇక్కడ చూద్దాం ఏమంటున్నాడంటే, నీవు దేవుడి సన్నిధిని అలా అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశం ముందున్నాడు, మనము భూమి మీద ఉన్నాము. కాబట్టి నీ మాటలు, బాబు కొద్దిగా ఉండవాలని అన్నారు, మరి కొద్ది మాటలే 2 మాటలే మాట్లాడి ముగించంటారా కదా? కొద్ది మాటలుగా అని అనేది ఏమిటంటే, లోక సంబంధమైన మాటలు ఏమైనా సరే ఎక్కువగా మాట్లాడొద్దు అని అంటాం కదా. వినండి, ఏడిస్తే ఏడ్చారు, మీరు వినండి. చిన్నపిల్లలు వాళ్ళ స్వభావం అది. కానీ మీరు చిన్నపిల్లలు కాదు. ఎటు కోతి వస్తే అంటారు కదా, ఇట్లా తీసుకో, అటు చూడు, ఇటు చూడు, కోతి అని అంటారు కదా. అలా ఏంటంటే అటు తిరగడానికి, ఏ గాలి ఏ శబ్దం ఎటు వస్తే అటు తలలు తిప్పడానికి ఒక కంట్రోల్ లేని వారని కావు మనం. ఇవన్నీ చెప్పడానికే సరిపోతా ఉన్నది. దేవుని వాక్యం ఎక్కడ మేము వివరించడానికి సమయం సరిపోతుంది. మేము ఎదురు చూసామమ్మా మీలాగే, ఎప్పుడు ముగిస్తారా అని అనుకునేటట్లే ఎప్పుడు వస్తారా అని ఎదురు చూసాము. నీకోసం, మీ అందరి కోసం ఎదురు చూస్తానే ఉన్నాం. మనందరికంటే ఎక్కువగా దేవుడు దినమెల్లా తన చేతులు చాపి ఏం చేస్తా ఉన్నాడు? లోబడనొల్లాని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాపితి, అయినా మీరు నా మాట విననంటిరి. ఏంటన్నా, ఎద్దు తన కామందు నిరుగును అంటారు కదా. తెలియదా నీకు? ఒక గొర్రె పిల్లగా మరలా ఆదివారం మందిరంలోకి రావాలని
అంటే ఏంటి దాని అర్థం? ఎద్దు తన కామందు ఎరుగునంటే అర్థం ఏంటి? ఎద్దుకు తెలుసు తను కాసేవాడిని గురించి. ఇంకొక మాట ఉంటుంది, గాడిద తన, అంటే ఏంటి? పొద్దున్నే మేతకు పంపించినా సరే దేవుడు మనలో మేతకు పంపిస్తున్నాడు 6 దినాలు, చేసుకోండి, పని చేసుకోండి, కష్టపడి తినండి అని. మళ్ళీ దేవుని సన్నిధిలోకి రావాల్సిన దినాన ఖచ్చితంగా నీవు నేను మన సొంత ఇంటిని తిరిగి ఉండాలి, దొడ్డిని తెలుసుకొని ఉండాలి, దేవుని సన్నిధి ఆ జ్ఞాపకం ఉండాలి ఆయన దగ్గరకు రావడానికి. ఎదురు చూస్తున్నారా ఎప్పుడు ముగించాలని? నేను చూస్తానే ఉన్నా, ఎవరు మాట్లాడకుండా ఉంటారా అని ఎదురు చూస్తానే ఉన్నా. అయినప్పటికీ మీరు ఎదురు చూస్తానే ఉన్నారు పక్కన వాళ్ళతో మాట్లాడటానికి. ఎదురు చూస్తూ ఉన్నాం లోకంలో ఉద్యోగాల కోసం, డబ్బుల కోసం, వ్యాధులు పోవడం కోసం, అప్పులు తీరడానికి కోసం కదా. ఈ మాటలన్నీ మాకు తెలుసులే బాబు అని అనుకోవచ్చు, కానీ మనుషులు కాబట్టి మనం ఎదురు చూస్తున్నాం. దేవుని వాక్యం నీకు నాకు చెప్పేది ఏంటో తెలుసా? లోకం కోసం కాదు. అందుకోసమే కొలసీలకు రాసిన పత్రిక ఆ మాట అంటాడు, చెప్పనక్కర్లేదు. మీరు పూరిస్తారా తెలుసా? మీరు పైనున్న వాటిని వెదకుడి కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోకడి. భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోకండి, పైనున్న వాటిని వెతకండి అంట. పైనున్న వాటి కోసం చూడండి. ఈ మాటలను ఎక్కడి నుంచి వచ్చాయి? పైనుంచి వచ్చాయి. తండ్రి పంపితే వచ్చాయి. తండ్రి మీతో మాట్లాడుతుంటే వస్తా ఉన్నాయి. పైనున్న వాటి పైన పెట్టండి మీ మనస్సు, దేవుని వాక్యం వైపు ఉంచండి. భూ సంబంధమైన వాటి మీద కాదు, భూ సంబంధమైన మనుషుల మీద కాదు, పక్కనోరు నిన్ను పిలిస్తే పలకడము, డిస్టర్బ్ చేయడము, ఇది కాదు. కొద్దిసేపు అయినా, ఎంతసేపు అయిందండి? మీరు ఒక్కరు ఎవరైనా చేతులు ఎత్తారో? నేను మందిరంలోకి వచ్చి 2 గంటలు అయింది అని. ఆ తాతయ్య గారు పాపం 4 గంటల ముందే వచ్చారు. కొన్నిలో నా కోసమే ఒక గంట సేపు వెయిట్ చేశారు, ఎదురు చూశారు. ఎదురు చూసారా ఎప్పుడు వస్తాడా అని? ఎదురు చూస్తున్నారా ఎప్పుడు మందిరానికి వెళ్ళాలా అని? చూస్తున్నావా? ఎదురు చూస్తున్నావా ఎప్పుడు ఆదివారం వస్తుందా అని? చదువుదాం కొన్ని వచనాలు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం బాగా చదువుదాం. మీరు నాకు త్వరగా సహకరించండి. ఇప్పుడు కొంచెం 30 మీద పోయిన బట్టి కాస్త 60 మీద వెళదాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఏంటంట? నూతన బలం కలగాలంటే ఏం చేయాలట? అన్నం తినాలంటారు కదా, తింటాం. అంతకంటే ఎక్కువగా మనము దేవుని కోసం ఎదురు చూడడంలో మనకు బలము దొరుకుతుందంట. కొద్దిసేపు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి అన్న ఆ కొద్దిసేపే 5-10 నిమిషాల లోపే కొద్దిసేపు ఏదో జాగ్రత్త పడుతున్నాం. ఇది నిత్యము జీవితాంతము జాగ్రత్త పడవలసినటువంటి విషయం. మందిరంలో మాత్రమే కాదు, బయటకు వెళ్ళాక కూడా జాగ్రత్త అని సేవకులు చెప్పి పంపిస్తున్నారు. ఆ జాగ్రత్త ఇక్కడే లేకపోతే, దేవుని ముందే, దేవుని ఎదుటే నా ప్రవర్తన సరిగ్గా జాగ్రత్త కాపాడుకోలేకపోతే, దేవుని మందిరం నుంచి దూరం అయిపోయాక ఎలా ఉంటుంది ఆ జాగ్రత్త? ఎలా కాపాడుకోగలవు నీ భక్తి విశ్వాసాన్ని? చదువుదాం. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె. పక్షిరాజు అంటే ఎవరు? గ్రద్ద అంతేనా? కింగ్ ఆఫ్ ద బర్డ్స్ ఈస్ ఈగల్. గ్రద్ద పక్షులన్నిటికీ రాజు. ఎందుకంటే అది చాలా ఎత్తుగా ఎగురుతుంది. మనిషిని కూడా ఏమంటారు, పట్టుకొని చనిపోయిన వ్యక్తిని కూడా ఈడ్చుకొని వెళ్ళగలదు. అంత శక్తి గలదు, అంత బలము గలది. నీవు నేను దేవుడి కోసం ఎదురు చూస్తే పక్షిరాజుకున్నటువంటి బలాన్ని పొందుకుంటాం. చదువుదాం. ఇక్కడ ఏమన్నా ఇంకా చివరిగా
అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లగా నడిచిపోదురు. ఇలా కాళ్ళు నొస్తున్నాయి, అందుకే రాలేదు అయ్యగారు మందిరానికి. ఇవాళ పొద్దున్నే పనికి పోయి వచ్చినాయి గారు. నిన్న పొద్దాగా కష్టపడ్డా, అలిసిపోవు. దేవుని కోసం ఎదురు చూస్తే, కూలి కోసం మాత్రమే ఎదురు చూస్తే నీకు అలసట వస్తుందేమో, నీకు నీరసం వస్తుందేమో, అనారోగ్యం వస్తుందేమో. దేవుని కోసం ఎదురు చూస్తే నూతన ఫలం అంట. నూతన బలం అంటే ఏంటి? ఉన్న బలం కాక క్రొత్త బలం వస్తుందట, క్రొత్త ఆరోగ్యం. దేనికి? ఎప్పుడు వస్తుంది అది? దేవుని కోసం ఎదురు చూస్తే. ఇక్కడ ఏమన్నది? అలయక పరుగెత్తుదురు. ఆపేవేమో నీ పరుగు, ఆపేవేమో నీనా ఆ నడక. ఎన్నాళ్ళైందమ్మా దేవుని మందిరానికి రాదు? ఎన్నాళ్ళైంది ప్రియ సహోదరి సహోదరుడారా దేవుని సన్నిధి కోసం ఎదురు చూడక? ఎదురు చూస్తున్నారు కొందరు. ఈ సంఘ బిడ్డల్లో బల్లారాధన కార్యక్రమం మాత్రమే, అంటే ఆ కార్యక్రమం కోసం మాత్రమే. సరే, దూర ప్రయాణికుల గురించి ప్రక్కన పెట్టండి. సరే, బహుశా వారికి ప్రతిసారి రావాలంటే అప్పటికీ దేవుని వాక్యం అప్పటికి ఎక్స్క్యూజ్ చేయదు. ఎంత దూరమైనా మందిరం దగ్గరకు రావాల్సిందే. కానీ ఇక్కడ ఉన్నాం కదా, ఇక్కడున్న వారం కూడా కనీసం బల్లారాధన రోజు కాదు, ఆ రోజు కూడా మిస్ చేసుకునే ఏమనాలి ఆ పదాన్ని? మరి నేను దేవుని సన్నిధిని కావాలని వదిలిపెడితే అది దరిద్రతే. అరే, ఉచితార్థంగా మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చింది నీకు, నేను బోల్ అని అంటే వాడిని ఏమంటాం మనం? నీకు పిచ్చా? ఎవరికి ఏదో దరిద్రం పట్టింది, కావాలనే అట్లా చేస్తాడు అన్నట్టు. నీవు నేను చేసేది అదేనేమో. దేవుడిచ్చే దీవెనలు, దేవుడిచ్చే ఆశీర్వాదాలు, దేవుడిచ్చేటువంటి నూతన బలం పోగొట్టుకుంటున్నావేమో. ఈనాడు అనేక అనారోగ్య సమస్యలు నీకు నాకు రావడానికి గల కారణం చుట్టూ ఉన్న ప్రకృతి వైపరీత్యాలు మాత్రమే కాదు, మనలో ఉన్నటువంటి ఏమంటారు ఆ ప్రోటీన్స్ లోపం మాత్రమే కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన ఆశ్రయించువారట బలం పొందుకుంటారట, ఆయన ప్రేమించువారట వారి ఎముకల్లోకి సత్తు వస్తుందట. నీ బొక్కలు సహకరించట్లేదు. ఈరోజు కరోనా వ్యాక్సిన్ వేసుకున్నంత మాత్రాన, కరోనా వ్యాక్సిన్ వేసుకున్న కారణం నా జుట్టంతా ఊడిపోతుంది, నా బొక్కలన్నీ బలహీనమైంది, నాకు బాగా నీరసం ఉన్నది అని అనుకుంటున్నాం కదా. అందరం అనుకునేది అదే కదా. కరోనా వ్యాక్సిన్ కాదు, దాని తాత. ఎంత పెద్ద వ్యాక్సిన్లు వచ్చినా సరే దేవుని కోసం ఎదురు చూస్తే ఆ బలాన్ని తగ్గించలేవు. లోపం ఏంటో తెలుసా? లోపం ఏంటంటే నీవు నేను దేవుని కోసం ఎదురు చూడట్లా, దేవుని సన్నిధి కోసం ఎదురు చూడట్లా, దేవుని వాక్యం కోసం ఎదురు చూడట్లా, ఎప్పుడు వాక్యం వినాలా అని ఎదురు చూడట్లా, ఎప్పుడు ముగించాలా అని అనుకుంటున్నావేమో, ఎప్పుడు ఇంటికి పోవాలా అని అనుకుంటున్నావేమో. దేవుడు నీతో నాతోనే మాట్లాడేది. ఆయన మాట్లాడితే ఇలాగే ఉంటుంది, ఆయన మాట్లాడితే ఇలాగే ఉంటుంది. ఎదురు చూస్తున్నావా ఆయన కోసం? త్వరగా మనము విలాప వాక్యములు 3వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథం తర్వాత రాయబడినటువంటి పుస్తకం 3వ అధ్యాయం 25, 26వ వచనం చదువుదాం. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. తన్ను వెతుకు వారి ఎడల ఎవరి ఎడలట? వినాలి, ఎవరి ఎడల? ఆశ్రయించు. అందరికీ చూస్తున్నారా? ఎవరి ఎడలట? ఆయన వెతకే వారి ఎడలట. వెతుకుతున్నావా దేవుణ్ణి? ఈనాడు ఆయన వెతికావా? వెతుకుతున్నావా ఆయన సన్నిధిని? రే, ఈరోజు దేవుని మందిరాన్ని నేను చూడలేదు, దేవుని మందిరంలోకి నేను రాలేదు అనే ఫీలింగ్ ఎవరికైనా వచ్చింది ఎప్పుడైనా? ఆదివారం కాదు, ఆదివారం మాత్రమే కాదు, ప్రతి దినము వాళ్ళు సంఘముగా కూడుకున్నారట ఆది అపోస్తలులు. ప్రతి దినము కూడా దేవుని శరీరాన్ని వాళ్ళు భుజించారట, దేవుని రక్తాన్ని వాళ్ళు పాలన చేశారట. తెలుసా? ఇది నేను అబద్ధం చెప్తున్నా అనుకుంటున్నారా?
కావాలంటే చూసుకోండి, అపోస్తలుల కార్యాలు 4:22 వాళ్ళు అలాగే చేశారు. మరి ప్రతి దినం రొట్టె తీసుకుంటే ఎంత బలం పొందుకుంటాం, ప్రతి దినం దేవుడి కోసం ఎదురు చూస్తే ఎంత బలం పొందుకుంటాం కదా. ఎందుకు చేయాలట బలారాధన కార్యక్రమం? ఎందుకు చేస్తున్నాం మనం? ఎందుకు చేస్తున్నాం తెలుసా? కడుపు మార్చుకోవడానికే, దేవుడి జ్ఞాపకం చేసుకోవడానికి, దేవుడి కోసం ఎదురు చూడడం. అదే మాట లూకా సువార్త 22:19 యేసుప్రభువు వారు చెప్తారు ఏమని? నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయుడి అని. జ్ఞాపకం చేసుకుంటున్నామా నిజంగా? దేవుడి శరీరాన్ని భుజించేటప్పుడు, దేవుడి రక్తాన్ని పానం చేసేటప్పుడు. కొద్ది నిమిషాల్లో ముగిస్తాను, సమయం 2 మాత్రమే అయింది. 2 మాత్రమే అంటున్నావేంది బాబు, 2 అవుతుంటే అని అనుకోవచ్చేమో. మీరు వచ్చింది 12 దాటాకే. దేవుడి కోసం 2 గంటలు లేవా? దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తా ఉంటే. ఒకసారి మనం కీర్తనల గ్రంథం 27:11 చదువుదాం. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? ఎప్పుడైనా ఆలోచించారా ఇలా? సజీవుల దేశమున అందరూ బ్రతుకుతున్నారు ఈ భారతదేశంలో. వీళ్ళందరి లెక్కలో నేను లేకపోతే ఏమైపోతావు అంటే, నాకు దేవుని దయ లేకపోతే ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరిలో నాకే దేవుని దయ, నాకే దేవుని అనుగ్రహం లేకపోతే నేను ఏమైపోతాను అని అనుకున్నావా? ఇందాక మనం చదివాం, యెహోవా దయాళుడంట. ఎవరి ఎడల? గుర్తుంటున్నాయా? ఎప్పటికప్పుడు చదివిన వాక్యాలు గుర్తుంటున్నాయా? యెహోవాను ఆశ్రయించు వారి ఎడల వారికి ఆయన దయాళుడట, దయ చూపిస్తాడట. ఇక్కడ ఏమన్నది మనం చదివాం, సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? ఉందా? ఎదురు చదివాము, అర్థమవుతుందా? అనిపించిందా ఎప్పుడైనా? అయ్యో అందరూ మందిరానికి వెళ్తున్నారు, అయ్యో నా చుట్టూ ఉన్నారు, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నారు, నేనే పోవట్లా, నేనేమైపోతున్నావు దేవుని దయ లేకపోతే అనిపించిందా? ఇక్కడ సజీవుల దేశమున అని మాట్లాడుతున్నాడు. దేశమున అనే దానికంటే ఇక్కడ మనం సంఘములో అని మాట్లాడుతున్నాం. సంఘములో సజీవులు దేవుని ఆరాధిస్తా ఉన్నారు, దేవుని దయను పొందుకుంటా ఉన్నారు. వారిలో నేను మాత్రమే దేవుని దయను పొందుకోకపోతే నేనేమైపోతానో అనిపించిందా? ఎప్పుడు అనిపిస్తుందో తెలుసా? దేవుని సన్నిధి కోసం ఎదురు చూసేటప్పుడు, దేవుని మందిరం కోసం ఎదురు చూసేటప్పుడు, టైం కోసం ఎదురు చూసేటప్పుడు, ఎప్పుడు ముగించేటప్పుడు కాదు, ప్రారంభించేటప్పుడు. ఏంటి ఇద్దరు ఇంకా ప్రార్థన చేయలేదు, స్టార్ట్ చేయలేదు ఏంటి, ఇంకా మన మైకులు మోగట్లేదేంటి అని ఆలోచన వచ్చిందా? ఎంత లేటుగా పెడితే అంత మంచిది మనకి కదా. 12కి మొదలేసినాం అనుకో, మనం హాయిగా ఇంకొక గంటకైనా రావచ్చు, 1 గంటకైనా. అదే 10 నుంచి మైకులు పాడుతూ ఉంటే మేము ఎదురు చూసామండి. పోయిన ఆదివారం 1:30 సుమారుగా పాటలు పాడాను నేను ఒక్కనే. 8 పాటలో ఏమో పాడాను. పాటలు పాడితే నా గొంతు బిగుసకపోయినట్టు అయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పాలంటే ఒక అర్ధగంట 40 నిమిషాలు మళ్ళా బలహీనం అయిపోద్ది. ఇంకెట్నో చిన్న కోరుకునే ప్రార్థన ఆదివారాన్ని గురువారానికి షిఫ్ట్ చేసి అక్కడికి వెళ్ళి మాట్లాడాలంటే ఇంకా బలహీనం అయిపోద్ది. ఎంత నీరసంగా ఉంటుందో తెలుసా? మీరు తొందరగా వస్తే ఎంత బాగుంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా నేను ఇక్కడే చెప్తున్నాను, ఏమనుకోకుండా దూర ప్రయాణికులు కూడా రాగానే దేవుని మందిరంలోకి రండి, కాళ్ళు కడుక్కోండి, అక్కడ అవసరమైతే వచ్చేసి ప్రార్థన చేసుకోండి, దేవుని సన్నిధిలో ఉండండి. అంతేకాని ఇంట్లోకి వెళ్ళి అక్కడే కూర్చోవడం, మాట్లాడటం అది దేవుని ఎడల ఆసక్తిని చూపించదు అని అంటాను అంతే. అలా చేయడం తప్పు అని నేను మిమ్మల్ని ఎవరిని అనను. ఇది మాత్రమే కాదు, దేవుని ఇక్కడ ఉన్నవారు త్వరగా రండి, మీ పక్కన ఉన్న వారిని చూసి ఏమంటారు, త్వరపడండి. ఎదురు చూస్తున్నారేమో, పక్కన వాళ్ళ కోసం కాదు ఎదురు చూసేది, ఇంకా అక్కడ రాలేదుగా, అందరం కలిసి వెళ్తాంలే అంటే ముందు వెళ్ళడానికి ఎదురు చూడాలి, ఆలస్యం అయినప్పుడు కాదు.
నువ్వు ఎంత ఆలస్యం వస్తే నా దగ్గర కూడా దేవుని దేవుని బహుశా అంతే ఆలస్యం వస్తాయేమో. సరే, చివరిగా 2 వచనాలు మనం చదివి ముగించుకుందాం. అయితే పాత నిబంధనలోని ఉన్నవారు ఏం చేశారంటే క్రీస్తు రాకడ కోసం, మొట్టమొదటి రాకడ కోసం ఏది మనం చేసుకుంటున్నామే, ఏంటది? రాబోతున్నది కదా. ఎదురు చూస్తున్నారా క్రిస్మస్ కోసం కదా? క్రిస్మస్ కోసం ఎదురు చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. తాగి ఎగరడానికి, చిందులేయడానికి కదా, దేవుని భయం లేకుండా మందిరాల్లో సినిమా పాటలు పెట్టుకుని ఎగరడానికి ఎదురు చూసేవాడు ఉన్నారు. నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావు? వాళ్ళు ఎప్పుడు ఎగురుతారా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు ఆ దరిద్రాన్ని చూడాలా ఎదురు చూస్తున్నావా? జరిగేది అదే. క్రిస్మస్ డిసెంబర్ 24th నైట్ మన గ్రామంలో డైరెక్ట్ గా మైక్ లోనే మాట్లాడుతున్నాం. జరిగేది అదే. దేవుని భయము భక్తి లేకుండా దేవుని సన్నిధిని చెప్పుకొని నామకార్థ భక్తి చేసుకుంటా మందిరం అని చెప్పేసి మైకులు మోగిస్తూ వాక్యాలు చెప్తూ అదే స్థలాల్లో దేవుని పాటలకు బదులుగా, దేవుడిని ఆరాధించడానికి బదులుగా సినిమా పాటలు పెట్టుకొని, బూత్ పాటలు పెట్టుకొని సిగ్గు ఎక్కడున్నది సమాజానికి? ప్రతి గ్రామంలో జరుగుతున్నది అదే. దాదాపుగా జరిగేది ఎక్కడో తెలుసా? విమర్శిస్తాను అనుకోకండి, ఉన్న సత్యాన్ని చెప్పడానికి దేవుడు నిన్ను నన్ను నిలబెట్టాడు. దేవుని భయం లేని మందిరాల్లో అలాంటివి జరుగుతూ ఉన్నాయి. మీ తలలో ఇటు తిప్పండి అమ్మా, నువ్వు కొంచెం డైవర్ట్ చేయకండి. ఇక ఇలా మాట్లాడుతూ ఉంటే నేను ఏదైతే చెప్పాలనుకున్నానో దాన్ని మీరు ఎక్కడికక్కడ బ్రేక్లు వేసినట్లు అవుతా ఉంటది. నేను ముగిస్తాను, కొద్దిసేపట్లోనే ముగిస్తాను. అలాగే ఎదురు చూడండి. దేనికోసం ఎదురు చూస్తున్నాం? 2000 చీర కొనుక్కోవడానికా? కారపూసలు వేసుకోవడానికా? పప్పలు వేసుకోవడానికా? అంటే ఇక్కడ మైకులు మోగుతున్నా సరే ఆడ నూనెలో చకోడీలు పడతానే ఉంటాయి, అరిసెలు పడతానే ఉంటాయి కదా. మొన్న ఎవరు అన్నారు, లక్కీ ఒక మాట అన్నాడు అయ్యగారితో. అయ్యగారు సరే ఏమనుకోకుండా అమ్మా, ఉన్నారు ఇక్కడ సరే ఏమనుకోకండి. అయ్యగారితో ఒక మాట అన్నారు, అయ్యగారు కారపూస ఇంకో క్యాన్ చేసుకోండి. మా అమ్మ అయ్యగారు ప్రార్థన రాకుండా కూడా చేసింది. నవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు 7 సార్లు చేసావు, నీవు నేను 7 సార్లు ఎగ్గొట్టాము దేవుడి సన్నిధిని. ఎన్నిసార్లు ఇంటి దగ్గర ముచ్చట్లు పెట్టుకుంటూ మైకులు వినబడుతున్నా కూడా అలాగే ఒక్కసారి 5 బండి వేసుకొని వెళ్ళి ఒక్కొక్క ఇంటిని షార్ట్ గా ఒక 10 సెకండ్లు 20 సెకండ్లు వీడియో తీసి వస్తే మన దరిద్రం ఏందో కనపడుతుంది కదా. దేనికోసం ఎదురు చూస్తున్నాం? ముగిస్తాను. అయ్యగారు కూడా ఎదురు చూస్తున్నారు. ఇది చాలే బాబు అన్నారు. ఎందుకంటే దేవుడి శరీరాన్ని తీసుకోవాలి కదా, పూజించాలి కదా. వీళ్ళందరూ వచ్చింది 12 గంటలు దాటి దాదాపుగా 1 గంట అవుతున్నప్పుడే వచ్చారు. సమయం 2 అయింది. వాళ్ళు కొద్దిసేపు కూడా దేవుడి సన్నిధిలో ఉండొద్దా? చెప్పండి అమ్మా, ఉన్నదా ఆలోచన ఎప్పుడైనా? అయ్యగారు ఇంతలోనే ముగించారండి, నేను వచ్చి 10 నిమిషాలు కూడా కాలేదు అనేవి ఉన్నాయా? ఉంటాయి. ఎందుకు? ముగించే 10 నిమిషాల ముందే వస్తామా, ముగించే అర్ధ గంట ముందే వస్తామా. ఆ పాటలతో నాకేం పని? ఆ కూర్చొని చంపబట్టాల్సినంత అవసరం నాకేమి? అది చెప్పే ఏదో 2 ముక్కలు తినేసి, ఒకవేళ భోజనాలు పెడితే 2 ముక్కలు తినేసి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతే సరిపోద్ది అనుకుంటున్నామేమో. ఇక సహోదరి, దేవుడి కోసం ఎదురు చూస్తే నీకు ఫలం, నూతన ఫలం. సరే చదువుదాం ఈ మాట, మనం చదువుదాం. సజీవుల దేశంలో నేను యెహోవా దయను పొందుతున్నాను నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. తనతో తాను చెప్పుకుంటున్నాడు. ఏమని చెప్పుకున్నావా ఎప్పుడైనా? నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగంలో ఉన్న కిడ్నీ, నా లోపల ఉన్న లివరు దేవుణ్ణి మహిమపరచు, నా కళ్ళు
దేవుని కోసం ఎదురు చూడు, ఎప్పుడు అయిపోద్దని కాదు. చెప్పుకున్నావా? ఎప్పుడైనా చెప్పావా నీ కాళ్ళకు, నా కాళ్ళు తట్టుకో, దేవుని కోసం తట్టుకో అని? బహుశా ఇది కష్టమే అని అనిపించవచ్చు. ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న నాకు బహుశా చాలా తేలిగ్గా ఉండొచ్చు. కూర్చున్న మీకు మీ తొంటిలు నొప్పి రావచ్చు, నడుములు నొప్పి రావచ్చు. కానీ దేవుని వాక్యం మనల్ని బలపరిచేది ఏంటో తెలుసా? వినాలి. ఇప్పుడు చూడు, దేవుని వాక్యం మనల్ని ఎలా బలపరుస్తుందో తెలుసా? ఎలా బలపరుస్తుందో చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పౌలు గారి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము. ఉందా ఆ ధైర్యం? ధైర్యం అన్నట్లా అధైర్యం ఉన్నదా? అంటే భయం ఉన్నదా ఎవరికైనా ఇక్కడ? ఎవరు చూడట్లా. ఎప్పుడు చూస్తారమ్మా ఎదురు? వాక్యం చెప్తుంటేనే మీ తలను ఎత్తలేకపోతున్నారు. దేవుడి కోసం ఎలా చూస్తారు ఎదురు? ఎలా చూస్తాం మనం మరి దేవుడి కోసం కళ్ళు ఆర్పకుండా? ఎదురు చూడకపోతే ఏమైందో తెలుసా? నువ్వు చూడకపోయినా దేవుడు చూపిస్తాడు. ఎలా? ప్రతి నేత్రము ఆయనను చూసే రోజు వస్తుంది. ఈనాడు నీ కళ్ళు దేవుని వాక్యం వైపు నిలపలేకపోతున్నావేమో. దేవుని వాక్యాన్ని పెడచెవిని పెట్టాలని నీ చెవులు మందగించుకుంటున్నావేమో. మీ సహోదరి జాగ్రత్త. ఒకానొక దినాన దేవుడు రాబోతున్నాడు, రక్షకుడు రాబోతున్నాడు, రక్షించిన వాడు రాబోతున్నాడు. రక్షకుడు వచ్చాడు, రక్షించిన వాడు రాబోతున్నాడు. రక్షకుడు. క్రిస్మస్ మనం జరుపుకుంటున్నామే, 2000 సంవత్సరాలకు ముందుగా ఆయన వచ్చాడు రక్షించడానికి. ఆ రక్షణను పొందుకుంటే నిన్ను నన్ను తీసుకెళ్తాడు రక్షించిన వాడు. చదువుదాం ఈ వచ్చిన భాగాలు. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు అంటే ఎవరు? భర్త కాదు, బయట ఉన్నటువంటి బాహ్యమైనది అంటే బయట ఉన్నది, బాహ్యమైన మొగుడు అంటే ఫిజికల్ థింగ్ అని అంటారు ఇంగ్లీష్ లో. శరీరం. వినాలి. ఏంటంట? బాహ్య పురుషుడు, బయట ఉన్నటువంటి శరీరం, బయట ఉన్న ఈ ఆరోగ్యం కృషించిపోయినా, వాక్యం కోసం కూర్చొని తొంటిలు అరిగిపోయినా. ఎవరికైనా అరిగిపోయాయా? అమ్మగారికి కొంత ఇబ్బంది ఉన్నది కింద కూర్చోవడానికి. ఎన్ని సంవత్సరాలుగా? 20 సంవత్సరాలుగా. 20 సంవత్సరాలు మాత్రమే కాదు, అంతకు ముందు కూడా మందిరానికి వెళ్ళారు. వినాలి. సులోచన గారు, విన్నాం గారు, ఇంకా తిరుమలం విన్నాం గారు, మీరు తరలెత్తండి. నేను పిలుస్తాను మైక్లోనే, ఇబ్బంది పడకండి. తర్వాత నన్ను తిట్టుకోండి ఒకవేళ మీకు కోపం వస్తే. అరిగిపోయాయా మీ బొక్కలు దేవుని కోసం? అరగో. దేనికి? దేవునికి మనం ఇవ్వం మన శరీరాన్ని. పూర్తిగా కాలిపోవాలట దేవుని కోసం. ఏం కాలిపోతాం? కాళ్ళే ముడుచుకోలేకుండా ఉండలేకపోతున్నాం, కాళ్ళే నొప్పులు లేతా ఉన్నాయి. దేవుని కోసం ఏం కాలిపోతాం బాబు? సజీవయాగంగా, బ్రతికుండంగా కాలిపోవాలట. అక్కడ కాలిపోతుంది ఒక అమ్మ, 2 ఉన్నారు అక్కడ ఎండలో కాలిపోతున్నారు. బయట లోపలికి రండి, పర్లేదు. సరిపెడుతుందా? మరి పూర్తిగా కాలిపోవాలి. ఆ మంటకు తట్టుకుంటావా? తట్టుకోవాలా? మరి పూర్తిగా కాలిపోవాలి. నిద్ర వస్తుంది ఎవరికైనా? కొంతమంది పోతున్నారంట నిద్ర. పోవద్దండి, రండి. నిద్ర పోవద్దు, రండి. వినదాం. అది అంటువ్యాధి లాంటిది. ఒకళ్ళకి ఆవేదన వస్తే అది పోయి ఎదుగుల ముక్కులోకి పోయి లోపల పోయి అదే గాలి మళ్ళీ బయటకు వస్తుంది. ఇక అదే అంటువ్యాధి. వినాలి. ఆ అంటువ్యాధి ఆవిలింత నిద్ర మాత్రమే కాదు, ఒక్కడ పక్కకు తిరిగితే మిగతా తలలు కూడా. బానే ఎవరో చెప్పట్లా, ఒక ఇద్దరే తిప్పారు కదా. ఏదన్నా జరిగితే చాలు వెనక ఎమ్మటే అన్ని తలకాయలు తిరిగిపోతాయి కదా. మీ మనస్సు దేవుని వైపు ఉంచండి.
దేవుని వైపు ఎదురు చూడండి, ఎప్పుడు ముగిస్తాడని చూడండి, పర్లేదు. కానీ నాకు ఎప్పుడు తగులుతుందా దేవుని వాక్యం అని ఎదురు చూడటం చాలా ప్రాముఖ్యం. నేను ఇక్కడికి వచ్చే ముందు ఇంటి దగ్గర రాత్రి ఇక్కడే నేను చదువుకునేటప్పుడు దాదాపు 1 గంట సమీపంలో నేను ఆలోచించుకున్నా, ఇక్కడికి వచ్చి మీకు చెప్పేదానికంటే ఎక్కువగా నాకు చాలా అవసరం దేవుని వాక్యం. మీకు చెప్పేదానికంటే ఎక్కువగా మీకు ఒక 50% నేను చెప్తే 100%, 70, 80% నేను ఇక్కడ ప్రిపేర్ అవుతాను. ప్రతి ఒక్క వాక్యాన్ని అర్థం చేసుకుంటూ మన జీవితానికి అప్లై చేసుకుంటూ ఉంటాం. సరే, ఈ 2 వచనాలు చదువుదాం. మా బాహ్య పురుషుడు కృషించినను అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఇప్పుడు చెప్పండి, మాకు ఆకలైనను మా లోపల ఆత్మ ఇంకా వాక్యం వినాలి అనిపిస్తుంది అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. మాకు ఆకలి అవుతున్నా కానీ ఇదే మాట అంతేనా? మీకు ఈ వాక్యం అర్థమైతే మీకు అర్థమైంది వినాలి. కళ్ళు కొంచెం ఇలా నలుపుకోండి, పర్లేదు, అవసరమైతే అయిపోయింది, ముగించుకోండి. ఇదే మాట, బాహ్య పురుషుడు కృషించినను కడుపులో ఆకలి అవుతున్నను మా లోపల ఉన్నటువంటి దేవుడు పెట్టిన ఆత్మ ఇంకా నాకు వాక్యం కావాలి అని అంటున్నాను. వారి చేతులు ఎత్తండి. ఎవరు ఇద్దరు అంతే, చెప్పరా? అందరికి ఏమన్నా ఉంది, దీన్నే మనం రివర్స్ చదువుతాం. మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, అంతరంగం పురుషుడు ఇంటికి పోదాం అంటున్నాడు. అంతరంగ పురుషుడు దినదినము నూతన పరుస్తున్నాడు. మా ఆత్మ వాక్యం కావాలి అని అనుకుంటున్నా కానీ మా శరీరం ఏకదన్నా ఎంతసేపు చెప్తాడో అని లోపల నీకు డైలాగులు ఉన్నాయేమో, బయట కనకపోవచ్చు, నీ నోట్లో ఉన్నాయేమో, ఇక ఆపితే బాగు. అయితే నిలబడ్డారు, ఇక ఆపితే బాగానే ఆపుతాను. ఎదురు చూడటం, దేవుని కోసం ఎదురు చూడటం. చూడండి, ఈ 2 వచనాలు చదువుతాం. అంతరంగ పురుషుడు దినదినమును నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని కాక, కనబడే వాటిని కాక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం. ఓపికతో కూర్చున్నది ఎందుకో తెలుసా? ఇక్కడ నిలబడే దృశ్యమైన మా ముఖాలు మాత్రమే చూడటానికి కాదు. వినాలి, దృశ్యమైనవి మాత్రమే చూడడానికి కాదు, దృశ్యమైన వాటి మీద మాత్రమే మనసు ఉంచడానికి కాదు. నిదానించి కూర్చున్నది, గంట అయినా, అర్ధగంట అయినా, 40 నిమిషాలైనా, ఎంతసేపు అయినా ఇక్కడ కూర్చున్నది, నిదానించి కూర్చున్నది. ఎందుకంట కనపడని, చెప్పండి కొద్దిగా, దేవుని రాజ్యం కోసం. అదృశ్యం కదా, ఇప్పుడు మనకు కనపడట్లేదు కదా, కనపడని దేవుని కోసం మనం ఏం చూస్తున్నాం, ఏం చేస్తున్నామట? నిదానించి చూస్తా ఉన్నాం. చదువుదాం. క్షణమాత్రముడు మా చులకని కాళ్ళు నొప్పులు, క్షణమాత్రముడు మా చులకని నొప్పి, మెడ నొప్పి, జ్వరం. కొంచెం కాళ్ళు అటువైపు పెట్టుకోండి అమ్మ, పర్లేదు, ఏం కాదు. అలా పెట్టుకుని ఇంకా చాలా మంచిది కదా. కొద్దిసేపు ఉంటే కాళ్ళు నొప్పులు ఏమైతాయట? చదువుతాం. మా చులకని శ్రమ. చులకని కట అంటే ఏంటి? తీసిపడేస్తామే మనుషుల్ని, చులకని చేస్తామే అంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అర్థం. దాన్ని నీ కాళ్ళు వచ్చినా వదిలిపెట్టేసిన అనుకో, దేవుడికి అప్పగించేసిన అనుకో, నువ్వు ఇంటికి లోపల నీకు ఇక్కడ తగ్గని నొప్పి తగ్గిపోద్దేమో. బహుశా దేవుడు నూతన ఫలాన్ని ఇస్తాడు. చదువుదాం. క్షణమాత్రముడు మా చులకని శ్రమ, మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ కదా, అంతకంతకు ఎక్కువగా ఏంటంట? నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది.
ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, దృశ్యమైనవి అనిత్యములు. అంటే అదృశ్యమైనవి. నీ కనబడే కాళ్ళప్పుడు నీకుండే రోగాలు, నీకు నాకుండే సమస్యలు అనిత్యములు, ఎల్లకాలం ఉండేవి కావు. జీవితకాలం ఉండేవి కావు. జీవితకాలం అంటే ఈ శరీరానికి మాత్రం కాదు. బహుశా కొన్ని వ్యాధులు ఉంటాయేమో మనం పోరాడేవి చనిపోయినంత కాలం కూడా బీపీ, షుగర్లు ఇలాంటివి క్షయ వ్యాధులు. ఒక వ్యక్తికి, ఒక పురుషునికి భార్య కేవలం చనిపోయే అంతవరకే వస్తుందేమో, కానీ చనిపోయిన తర్వాత కూడా ఆ పెట్టెలోకి వెళ్ళేది షుగర్లు, బీపీ. అందుకోసం ఏంటంట, నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఆ నిత్యముల కోసం మనం చూడాలి. చదువుదాం. ఏదైనా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. నిత్యములు. లాస్ట్ వచనం చదివి చదువుతాను అంటే మీరు అర్థం చేసుకోండి. 2వ పేతురు 3వ అధ్యాయము 8 నుండి 9 వచనం. నేను మిగతావి కూడా రాశాను, అవి చెప్పాలనుకున్నా కానీ మీరు ఎదురు చూడలేరేమో అని అనిపిస్తా ఉంది. అవి నేను జస్ట్ చెప్తాను. మీరు చదివేవాళ్ళు, చదవాలనుకునేవాళ్ళు, దేవుని కోసం ఎదురు చూడాలనుకునే వాళ్ళు ఉంటే చదువుకోండి తర్వాత. ప్రియులారా, 2వ పేతురు 3వ అధ్యాయం 8 నుండి 9 వచనం. ఒక సంగతి మర్చిపోకుడి. ఒక్క సంగతి మర్చిపోవద్దు. ఏమనగా, ఏంటంటే ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలన, 1000 సంవత్సరములు ఒక దినము వలన ఉన్నది. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు. ఏంటంట అనుకుంటున్నావా? ఆలస్యం అనుకుంటున్నావా? ఏ ఆలస్యం? వాక్యం చెప్పే ఆలస్యం కాదు, దేవుని రాకడ. దేవుడు ఇంకా రావట్లేదేంటి? నేను నిన్ను పాపాలు చేస్తానా? ఎప్పుడు ఆయన ఇదిగో నేను త్వరగా వస్తానని చెప్పింది కదా, ఎంత ఆలస్యం చేస్తానేంటి? ప్రకటనలో అదే కదా ఉండేది. 22వ అధ్యాయం 20 వచనం. ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్తున్నాను. అంత తొందరగా వస్తానని చెప్పి ఎంత ఆలస్యం చేస్తానండి అది అనిపిస్తుంది కదా. 2000 సంవత్సరాలకు ముందే ఆయన వస్తానని చెప్పాడు. సంఘాన్ని ఎత్తుకుపోవడం గురించి చెప్పాడు. ప్రవచనానుసారంగా చెప్పబడ్డది సంఘాన్ని తీసుకుపోతాడని, ఆయన వస్తాడని. అయినా ఏంటి ఇంకా రావట్లేదు అనుకుంటున్నావా? అదే మాట్లాడుతుంది. కొందరు ఆలస్యం అనుకుంటున్నట్లుగా ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేసేవాడు కాడు. కానీ ఏంటంట, ఈజ్ గివింగ్ ఎ ఛాన్స్ టు యూ అండ్ మీ టు గెట్ రిపెంట్ కదా. మనము మార్పు చెందాలని, మనము ఎవరూ కూడా నశించిపోకూడదని ఏం చేస్తున్నాడట? ఓన్లే నా బిడ్డేగా, వచ్చే బాగుదాం, వస్తాడేమో కదా. ఒక బండి అక్కడ పెట్టినప్పుడు, ఒక ఆటోనో వ్యానో పెట్టినప్పుడు కూలోళ్ళు కదా వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కదా డ్రైవర్. ఇంకొక 2 ఉన్నారంటే వాళ్ళ కోసం ఎదురు చూస్తాడు. అలాగే చూస్తున్నాడు. అమ్మా, అక్క, నీ కోసం నా కోసం దేవుడు ఇక నేను వస్తాడేమో లేదు, ఇకనైనా అనేదానికంటే ఇక రావాల్సిందే. నేడు మన సమయం ఉండగానే రక్షణ పొందాలని దేవుడు వాక్యం సెలవిస్తాను. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎవరూ కూడా నశించుకోవడం దేవుడికి ఇష్టం లేదు. ఎవరూ కూడా దేవుడి కోసం ఎదురు చూడకుండా నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి క్రిస్మస్ కోసం మాత్రమే ఎదురు చూడకండి, క్రీస్తు రాకడ కోసం ఎదురు చూడండి. క్రిస్మస్ గతించిపోయింది అంటే మళ్ళీ దాన్ని అపార్థం చేసుకోకండి. ఎప్పుడో వచ్చాడు క్రీస్తు, ఎప్పుడో పుట్టాడు, మళ్ళీ మళ్ళీ పుట్టాల్సిన అవసరం ఆయనకు లేదు. కానీ ఒకే అవసరం ఉంది, నీళ్ళు నాలో పుట్టాలని. ఆ లేఖనాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చాలు. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. దీనికంటే ముందుగా